హాయ్ ఫ్రెండ్స్ పబ్జీ మొబైల్ మనందరి గుండెల్లో చాలా లోతుగా పేరుకుపోయిన ఒక గేమ్ అనమాట. అండ్ బాయ్కాట్ చేయనేవంతా నడుస్తుంది. చాలామంది నాకు తెలుసు ఇంకా దీనైతే అన్ఇన్స్టాల్ అయితే చేయలేదన్నమాట. సో ఫ్రెండ్స్, నో ప్రాబ్లం, నేనైతే మీకోసం కొన్ని ఆల్టర్నేటివ్స్ ఈ పబ్జీకి అయితే తీసుకొచ్చాను అనమాట. 3 గేమ్స్ అయితే విచ్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. 3 సేమ్ పబ్జీ లాగా మీకు అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఏమైనా ఈ బాయ్కాట్ చేయనా, ఎట్లన్నా మనం ఈ స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఇవంతా మనం కష్టంగా దీనైతే బాయ్కాట్ అయితే చేయలేం. సో ఈ స్మార్ట్ ఫోన్స్ని అట్లీస్ట్ మనం ఈ గేమ్స్నైనా కొంచెం బాయ్కాట్ చేసి మన ఇండియా గౌరవం అయితే కాపాడదాం అనమాట. సో వీడియో ఎండ్ వరకు కంప్లీట్లీ చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసరికి పబ్జీ చైనీసా కాదా అని చాలా మంది అయితే ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. నేను ఫుల్ ఇట్లా తిప్పకుండా డైరెక్ట్ అయితే చెప్పేసాను అనమాట. బ్లూ ఓల్ కంపెనీ, మీరు ఎప్పుడైతే పబ్జీ ఓపెన్ చేస్తారో మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకు సౌత్ కొరియన్ బ్రాండ్ అనమాట. కంప్లీట్లీ చైనీస్ అయితే కాదు, సౌత్ కొరియన్. వీళ్ళే పబ్జీని అయితే కంప్లీట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే డెవలప్ అయితే చేశారు. కాకపోతే పబ్జీ ఎప్పుడైతే మొబైల్ వర్షన్ తీసుకురావాలని ప్రయత్నించిందో ఆ కంప్రెషన్ టెక్నాలజీ లేకపోయేసరికి సౌత్ కొరియన్ బ్రాండ్ దగ్గర, బ్లూ హోల్ కంపెనీ దగ్గర లేకపోయేసరికి ఆ గ్రాఫిక్స్ మొబైల్ డౌన్గ్రేడ్ చేయలేక వాళ్ళైతే టెన్సెంట్ గేమింగ్ అని ఒక చైనీస్ బ్రాండ్కి అయితే దీనైతే ఇచ్చారనమాట. సో ఇక్కడ పబ్జీ అనేది మనకు చైనీస్కి అయితే కన్వర్ట్ అయింది అనమాట. టెన్సెంట్ వచ్చేసరికి మీరు ఓపెన్ చేసినప్పుడు పబ్జీ మీకు అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ చైనీస్ అనమాట. ఎప్పుడైతే మొబైల్ కన్వర్ట్ చేశారో ఈ గేమ్ని డౌన్గ్రేడ్ చేసి గ్రాఫిక్స్ అంతా పెంచి మొబైల్ ఆప్టిమైజ్ చేశారో, సో అప్పుడు ఇది కంప్లీట్లీ టెన్సెంట్ అనే గేమింగ్ కొని వీళ్ళ షేర్స్ అంతా 10% షేర్స్ ఎంతైతే వీళ్ళు సంపాదిస్తారో కంప్లీట్లీ 10% అయితే టెన్సెంట్కి అయితే వెళ్తుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ చైనా అనమాట. సో ఇక్కడ పబ్జీ మొబైల్ అనేది చైనాకి అయితే కన్వర్ట్ అయింది. ఇది స్టోరీ. పబ్జీ చైనానా కాదా, చైనీసా కాదా అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా చైనీస్ గేమ్ ఇది. సో అట్లయితే మేము ఇప్పుడు ఈ బాయ్కాట్ చైనా ఎట్లంతా చేయాలనుకుంటున్నాం బ్రో, మాకు కొన్ని ఆల్టర్నేటివ్స్ చెప్పు బ్రో అంటే మాత్రం ఖచ్చితంగా నేను కొన్ని ఆల్టర్నేటివ్స్ అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ విచ్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా గేమ్ వస్తారికి, సో ఖచ్చితంగా మీరు ఈ గేమ్ని అయితే ట్రై అయితే చేయాలన్నమాట. నాకు తెలుసు పబ్జీ అంత హైలైట్గా అయితే ఉండదు, అంత గ్రాఫిక్స్ దీంట్లో అయితే ఉండదు. కాకపోతే ఇది మన ఫ్యూచర్ అనమాట, ఇండియన్ గేమింగ్ ఫ్యూచర్ ఇది. సో మీరు ఖచ్చితంగా దీన్ని డౌన్లోడ్ చేసి వాళ్ళు కొంచెం మంచి పాజిటివ్ రివ్యూస్ ఇస్తే, సో ఖచ్చితంగా డెవలపర్స్ అనేది దే ఆర్ ఆల్ రైట్ అనమాట. వాళ్ళైతే దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. సో ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే మీరైతే వాళ్ళకి బెటర్ సజెషన్స్ ఇవ్వచ్చు అండ్ వాళ్ళైతే బెటర్గా దీని అయితే డెవలప్ చేయొచ్చు అనమాట. ఎనీవేస్, ఫస్ట్ ఆల్టర్నేటివ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చరికి దీని ఏమోసరికి మాస్క్ గన్ మల్టీప్లేయర్ FPS అనమాట. జూన్ గేమింగ్ అని ఒక ప్రైవేటెడ్ లిమిటెడ్ గేమింగ్ బ్రాండ్ అయితే దీని అయితే సృష్టించింది అనమాట. 10 మిలియన్ డౌన్లోడ్స్ దీంట్లో మీకు అయితే ప్లే స్టోర్లో మీకు అయితే కనిపిస్తుంది. అండ్ లో అండ్ మొబైల్స్ కోసం దీని అయితే తయారైతే చేశారు. సో తక్కువ ప్రాసెసర్, తక్కువ ర్యామ్ ఉన్న స్మార్ట్ ఫోన్స్లోకి మీరు అయితే దీని అయితే ఆడుకోవచ్చు అనమాట. మాస్క్ గన్ మల్టీప్లేయర్ FPS అని ఒక గేమ్ అయితే ఉంటుంది అనమాట. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు ఈ మూమెంట్ని ఏదైతే బాయ్కాట్ ఇది ఉందో, సో ఈ మూమెంట్ని సక్సెస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా పబ్జీ నాకు తెలుసు మీరైతే దాని అయితే కంప్లీట్లీ తొలగించలేరు. కాకపోతే కొంచెమైనా అలవాటు అయితే చేసుకోండి ఈ గేమ్స్ ఆడడానికి. అట్లీస్ట్ 1 hour పబ్జీ ఆడితే ఒక 5 minutes అనే ఈ గేమ్ అయితే ఓపెన్ చేసి ఒక గేమ్ అయితే ఆడండి. సో దట్ మీకు ఏమైనా నచ్చి ఇంకా మన ఇండియన్స్కి అయితే సపోర్ట్ అయితే మీరైతే చేయొచ్చు అనమాట. అండ్ సెకండ్ ఆల్టర్నేటివ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కూడా మన ఇండియన్ బేస్డ్ గేమ్ అనమాట. దీన్ని ఏమోసరికి స్కేర్ ఫాల్ ద రాయల్ కాంబాక్ట్ అనమాట. అండ్ ఇది వచ్చరికి 1 million డౌన్లోడ్స్ ప్లే స్టోర్లో మీకు అయితే ఉంది. ఫినిక్స్ గేమింగ్ కంపెనీ అనే ఒక బ్రాండ్ అయితే దీని అయితే సృష్టించింది. గుజరాత్ బేస్డ్ అనమాట. సో ఇది అంతా డెవలప్ ఫుల్ స్టేజ్లో అయితే లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అయితే ఈ గేమ్ని అయితే అంత ఎక్స్పీరియన్స్ అయితే చేయలేం. కాకపోతే మీరైతే చెప్పాను కదా, మీరు డౌన్లోడ్ చేసుకొని రివ్యూస్ అయితే ఇస్తే ఖచ్చితంగా డెవలపర్స్ అనేది మన ఇండియన్ గుజరాత్ బేస్డ్ డెవలపర్స్ అయితే ఉన్నారు. యంగ్ పీపుల్ అయితే దీంట్లో అయితే ఉన్నారు, యంగ్ గేమర్స్ అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు డే బై డే అప్డేట్ ఇస్తూ స్టార్టింగ్ స్టేజ్ అంతా ఇట్లానే ఉంటుంది. మీరు ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది ఈ గేమ్ వచ్చేసరికి. అండ్ థర్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. థర్డ్ ఇది కూడా మన ఇండియన్ బేస్డ్ అనమాట. అండ్ ఐ విల్ ఫీల్ ప్రౌడ్ అనమాట ఈ గేమ్ నేమ్ చెప్పడానికి. చాలా సూపర్గా అయితే డిజైన్ అయితే చేశారు. ఇక్కడ ట్రైలర్ అయితే చూడొచ్చు, చాలా మస్త్ అయితే దీని అయితే డిజైన్ అయితే చేశారు. అండ్ ఇదిసరికి మీకు లైఫ్ లైక్ స్టూడియోస్ అని ఒక బ్రాండ్ అయితే దీని అయితే సృష్టించింది. మహారాష్ట్ర ముంబైలో దీని అయితే సృష్టించారు. యంగ్ టాలెంటెడ్ ఇండియన్ గేమర్స్ అయితే దీని అయితే సృష్టించారు. దీని ఏమోసరికి రాగ్ హెస్ట్ అనమాట. సో చాలా బాగుంది ఇది. ఇంకా ఏమైనా కాంపిటీషన్ ఫ్యూచర్లో ఇవ్వాలంటే పబ్జీకి ఇదే ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను అండ్ పక్క అయితే చెప్తున్నాను. దీంట్లో మీకు చాలా మిషన్స్ అయితే ఉంటాయి. చాలా కొత్తగా దీన్ని కంప్లీట్లీ అయితే డిజైన్ అయితే చేశారనమాట. ఖచ్చితంగా ఈ రాగ్ హెస్ట్ ఇది కంప్లీట్లీ బీటాలో ఉందనుకుంటాను. ప్రజెంట్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవ్వలేదు. కాకపోతే అందరికీ అవైలబుల్గా ఉంది ప్లే స్టోర్లో. వీళ్ళు ఒకసారి డౌన్లోడ్ చేసి ఈ గ్రాఫిక్స్ ఏమంతా ఎట్లా ఉందో కంప్లీట్లీ చూసి వాళ్ళు ఖచ్చితంగా రివ్యూస్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మన ఇండియన్ పీపుల్స్ అయితే దాన్ని అయితే డెవలప్ చేసి నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకువెళ్తారు. సో ఈ 3 వచ్చరికి మనకు మేడ్ ఇన్ ఇండియా పబ్జీ కాంపిటీషన్ ఇచ్చేది ఇంకా ఫ్యూచర్లో.
సో ఖచ్చితంగా ట్రై అయితే ఇవ్వండి. ఫోర్త్ వద్దు, మనకు ఇండియన్స్ వద్దు, కొంచెం మీకు స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉన్న పబ్జీ లాంటి ఒక గేమ్ కావాలంటే మాత్రం మీకు తెలిసిందే ఫ్రీ ఫైర్ మేడ్ బై గెరేనా. సో ఈసారికి సింగపూరియన్ అనమాట, మనకు చైనీస్ అయితే కాదు, కంప్లీట్లీ సింగపూరియన్ అయితే ఉంది. కాకపోతే కొంచెం లింక్ అయితే ఉంది, కాకపోతే మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు చైనాతో. సో ఇది కంప్లీట్లీ సింగపూరియన్లో మీకు సర్వర్స్ అంతా ఉంటాయి, మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో దీన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీ ఫైర్, సో ఖచ్చితంగా మీరు దీని అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకొని యూజ్ అయితే చేయొచ్చు. ఇది కూడా మీకు పబ్జీని బీట్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉంది, మీరు ఏమైనా మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి మంచి రివ్యూస్ ఇస్తే. సో ఖచ్చితంగా ఫ్రీ ఫైర్ కూడా ట్రై చేయండి పబ్జీతో పాటు. అండ్ ఇది ఫ్రెండ్స్ 4 పబ్జీ లాంటి గేమ్స్ అయితే. ఒక్క గేమ్ ఉంది లూడో కింగ్ అనమాట, ఇది అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేసరికి చాలా మన ఇండియన్స్ అయితే దీని అయితే డెవలప్ అయితే చేశారు. నవీ ముంబైలో దీని అయితే డెవలప్ అయితే చేశారు. సో ఖచ్చితంగా లూడో కింగ్ అయితే ఆడడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడు పబ్జీనే కాదు, కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వడానికి లూడో కింగ్ ఇట్లాంటివంతా ఆడండి. సో చాలా బాగుంటుంది, ఇది కూడా మన ఇండియన్ బేస్డ్ అనమాట. ఇది 3 యాప్స్ పబ్జీ కాంపిటీషన్ ఇవ్వడానికి ఒక ఎక్స్ట్రా బోనస్ అప్లికేషన్. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ ఆల్టర్నేటివ్స్ అయితే. ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను, కొన్ని నా హార్ట్లో నుంచి కొన్ని వర్డ్స్ అయితే వస్తున్నాయి, అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీ కంటెంట్ రీచ్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని అయితే క్విట్ అయితే చేయొచ్చు. లేదు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ వచ్చరికి లైవ్ స్ట్రీమ్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడు పబ్జీనే కాదు, ఒక 5 వీడియోస్ పబ్జీ అయిన తర్వాత ఒక 6th వీడియో అయినా, ఇప్పుడు నేనైతే చెప్పాను ఈ మాస్ గన్ కావచ్చు, స్కార్ ఫాల్ కావచ్చు, రాక్ హెస్ట్ కావచ్చు, మన ఇండియన్ గేమ్స్ని అయితే సపోర్ట్ చేయండి. నేను పబ్జీనే లైవ్ స్ట్రీమ్సే చేయకండి అని నేనైతే చెప్పట్లేదు, మీరు కూడా అర్న్ చేసుకోవాలి. గేమింగ్ ఛానల్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైనా ఉంటే చూస్తుంటే ఖచ్చితంగా ఈ నార్మల్ పబ్జీ టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు వీటి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పండి, వీటి లైవ్ స్ట్రీమ్స్ అయితే చేయండి. సో దట్ దీన్ని కొంచెం మీరు ప్రమోట్ చేసినట్లయితే మీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. అండ్ కొంచెం డౌన్లోడ్స్ కావచ్చు, కొంచెం సపోర్ట్ అయితే బాగుంటుంది నేనైతే చెప్తాను. సో ఖచ్చితంగా ఎప్పుడు పబ్జీనే కాకుండా వీటి మీద కూడా కంటెంట్ అయితే క్రియేట్ చేయండి. ఇప్పుడు నేనైతే ఈ గేమ్స్ చెప్పాను. అండ్ సెకండ్ వచ్చేసరికి ఈ రాయల్ పాసులు 10,000, 8,000, 9,000 ఇట్లయితే ఖర్చు పెట్టి చాలామంది యూసీలు అవి ఇవి కొంటుంటారు. ప్లీజ్ కొనమాకండి, ఎందుకంటే ఈ ఇన్ గేమ్ పర్చేజెస్ మీరు ఏదైతే చేస్తూ ఉంటారో ఇది కంప్లీట్లీ మనకైతే చైనాకైతే 10% అయితే వెళ్తుంది అనమాట. 10% చైనాకైతే షేర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు పబ్జీలో పోల్ ఉంటుంది కదా, పోల్లో కొన్ని గేమ్స్ అయితే ప్రమోట్ చేస్తుంటారు. సో దాని నుంచి వీళ్ళైతే మానిటైజేషన్ అయితే చేసి సంపాదిస్తూ ఉంటారు అనమాట డబ్బులు అయితే. అండ్ ఇట్లా యూసీలు అవంతా ఏం కొనమాకండి, ఎంజాయ్మెంట్ కోసం ఆడతాం, ఎంజాయ్మెంట్ లాగా ఉండనివ్వండి. దాని పెద్ద మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే దాని మీద పెట్టక్కర్లేదు. నార్మల్ ఆడామా, ఒక 1 hour ఆడామా, క్విట్ చేసామా అంతే తీసుకోండి. దాని మీద రాయల్ పాస్లు అవ్వంట ఇవ్వంట ఎంత వస్తే అంత మాత్రం అయితే యూజ్ చేయండి. హెల్మెట్లు అంత ఎందుకు, మనకు అది చైనాకైతే వెళ్తుంది, మన ఇండియాకి కూడా పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు. సో వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కొత్తగా వచ్చారు మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.